యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుందాము. జాన్స్ గాస్పల్ 13th చాప్టర్ 31st verse to 38th verse. ముందుగా నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతారు. When he had gone out, Jesus said, "Now is the Son of Man glorified, and God is glorified in him. If God is glorified in him, God will also glorify him in himself, and glorify him at once. Little children, yet a little while I am with you, you will seek me. And just as I said to the Jews, so now I also say to you, where I am going, you cannot come. A new commandment I give to you, that you love one another just as I have loved you. You also are to love one another. By this all people will know that you are my disciples, if you have love for one another." Simon Peter said to him, "Lord, where are you going?" Jesus answered him, "Where I am going, you cannot follow me now, but will follow afterward." Peter said to him, "Lord, why can I not follow you now? I will lay down my life for you." Jesus answered, "Will you lay down your life for me? Truly, truly I say to you, the rooster will not crow till you have denied me 3 times. ఇప్పుడు ఇదే వాక్య భాగాన్ని తెలుగులో చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 38 వరకు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును. మీరు నన్ను వెతుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేనని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమింపగలవారయ్యన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. సీమోను పేతురు, "ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు, నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు, "ప్రభువా, నేనెందుకు ఇప్పుడు రాలేను? నీ వెంట రాలేను. నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని ఆయనతో చెప్పగా, యేసు, "నా కొరకు నీ ప్రాణము పెట్టుదవా? ఆయనను ఎరుగునని నీవు ముమ్మారు చెప్పుదువని కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను." దేవుడి యొక్క వాక్యంను దీవించుగాక. సో ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య భాగంను ధ్యానించుకుందాము. దేవుడు మనల్ని నడిపించవలసిందిగా కోరుకుందాము. మహోన్నతుడ, మహాగణుడ, మా ప్రియ తండ్రి, దేవా, ఈ యొక్క సమయంలో తండ్రి నిన్ను ఆరాధించు వేళ నీవు మాకు తోడై ఉండి, దేవా, నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు స్తుతులు తండ్రి. దేవా, ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులోకి మేము వస్తుండగా తండ్రి, ఈ యొక్క వాక్యపు వెలుగును మా యొక్క హృదయంలో వెలిగించము దేవా. తండ్రి, మా యొక్క జీవితంలోను తండ్రి, మా యొక్క అంధకారమును తండ్రి నీ యొక్క వెలుగులో తండ్రి తీసివేసుకునటానికి కృప చూపించము దేవా. మేము ఈ యొక్క లోకంలో నడుస్తుండగా దేవా, నీ యొక్క వాక్యము మా యొక్క పాదములకు దీపమవులాగా సహాయం చేయము తండ్రి. మేము ఎక్కడ తొట్టిల్లిపోకుండా నీ యొక్క వాక్యములో తండ్రి మేము నడవటానికి సహాయం చేయము దేవా. నాటబడిన వాక్యము తండ్రి, అది నీరు పోసి ఫలింపజేయవాడు నీవై ఉండగా దేవా, దుష్టుడు ఎక్కడ వచ్చి ఈ యొక్క వాక్యమును దొంగిలించుకోకుండా కాపాడము దేవా. సహాయం చేయము తండ్రి. దేవా, నేర్చుకుంటున్నప్పుడు తండ్రి నీవే మాతో మాట్లాడము తండ్రి. దేవా, అల్పుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. నాలో ఎటువంటి మంచి లేదు దేవా. నీ యొక్క పరిశుద్ధుల ఎదుట ఒప్పుకొనుచున్నాను. నీవు నాతో మాట్లాడము తండ్రి. దేవా, నీ యొక్క పరిశుద్ధులకు నీవు నాకు అందించినది విశ్వాసంగా అందించడానికి సహాయం చేయము దేవా. నీవే నన్ను నీ యొక్క నోటిబోరుగా వాడుకును. నీవే నడిపించుము తండ్రి. తండ్రి, జరగబో సమయాన్ని నీ యొక్క పరిశుద్ధ హస్తములోకి సమర్పించుకుంటూ యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. సో గత వారముల్లో మనము ఈ యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని గత 2 వారాలుగా మనము ధ్యానించుకుంటూ వచ్చాము. సో అది 31 నుండి 38 వరకు ఆ యొక్క భాగము ఉంటూ ఉంది. మనము గత వారము 33వ వచనం వరకు ధ్యానించుకోగలిగాము. ఇక్కడ ఈ యొక్క స్థలము ఏంటి అన్నది మనం చూసుకున్నట్టయితే, ఈ యొక్క స్థలము మనకి ఆ యొక్క
థర్స్డే నైట్గా మనకి కనిపిస్తుంది. థర్స్డే నైట్ బిఫోర్ ద గుడ్ ఫ్రైడే, ఆ యొక్క మంచి శుక్రవారం ముందు రోజైన ఆ యొక్క గురువారపు సాయంకాలపు సమయమున ఈ యొక్క సంగతులు జరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇదే రోజున మనకి సహజంగా ప్రభురాత్రి బల్ల జరగటం అన్నది మనకి జ్ఞాపకం ఉంటుంది. కానీ దానికంటే ముందుగా అక్కడ వాళ్ళందరూ కూడుకున్నది ఆ యొక్క పస్కా పండుగకు రొట్టెని భుజించడానికి, పులవని రొట్టె భుజించడానికి వాళ్ళందరూ కూడుకొని ఉండగా ఆ యొక్క పస్కా పండుగకు కూడిన ఆ యొక్క కూడికను యేసుక్రీస్తు ప్రభువారు దానిని ఒక ప్రభురాత్రపు భోజనముగా మార్చటం మనకు అక్కడ కనిపిస్తుంది. సో మనము చూసుకున్నట్టయితే 30వ వచనం వరకు మనం చూసుకున్నప్పుడు ఒక శిష్యుడైన యోధా ఇస్కరియోతు దేవుడికి దూరముగా దేవుణ్ణి అమ్మివేసేవాడిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క శిష్యుడు దేవుణ్ణి అమ్మివేయటానికి లేదా దేవుడి ద్వారా ఎంత సాధ్యమైతే అంత డబ్బులు చేసుకోవాలి అన్న ఆలోచన కలిగిన వాడిగా ఉంటూ ఉండగా ఆ యొక్క యోధా ఇస్కరియోతు ఆ యొక్క 30వ వచనంలో దేవుడు వాడిని వెళ్ళి నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో త్వరపడి చేయమనగా, అనగా ఎప్పుడైతే సాతానుడు యోధా ఇస్కరియోతులో ప్రవేశించగా యేసుక్రీస్తు ప్రభువారు నీవు చేయాలనుకున్నది నువ్వు చేయమని చెప్పగా ఇమ్మీడియట్గా అక్కడ నుండి వెళ్ళిపోయిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు మనకి ఈ యొక్క యోధా ఇస్కరియోతు వెళ్ళగానే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క నిజమైన శిష్యులతో ఈ యొక్క జరగబోతున్న ఈ యొక్క వాక్య భాగాన్ని వారికి నేర్పిస్తున్నారు. ఎందుకంటే ప్రతి వారము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము, క్రైస్తవ సమాజంలో నిజమైన శిష్యులు, అబద్ధపు శిష్యులు మనకి ఉంటూ ఉన్నారు. నిజమైన క్రైస్తవులు, నామమాత్రపు క్రైస్తవులు, మారు మనసు ఉన్నవారు, మారు మనసు లేనివారు, ఆ యొక్క పరలోకపు రాజ్యపు వారసులుగా, దేవుని యొక్క వారసులుగా ఉన్నవారు, ఇంకా ఆ యొక్క ఆయన యొక్క ప్రణాళికలో ఇంకా ఉన్నవారు, లేదా కేవలము నామమాత్రముగా లేదా వారి యొక్క పితరుల నుండి క్రైస్తవ్యంలో ఉంటూ ఉన్నారు కనుక వీళ్ళు కూడా క్రైస్తవులుగా నిజమైన మారు మనస్సు లేక నిజంగా దేవుణ్ణి ఎరుగక కేవలము ఈ యొక్క క్రైస్తవ మతములో అదొక మతముగా భావిస్తూ మిగిలిన మతముల వలె ఇది కూడా ఒక మతం అన్నట్టు జీవిస్తున్న వారు ఉంటూ ఉన్నారు. ఇది మనకి వాక్యములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో మార్లు తెలుపుతూ ఉన్నారు. మనకి బాగా గుర్తుండే ఒక మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనములో, డిపార్ట్ ఫ్రమ్ మీ యూ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ, ఫర్ ఐ నో నాట్ యూ. మీరెవరో నేను ఎరుగను కనుక నా నుండి అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొమ్మని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందితో అంటూ ఉంటారు. అక్కడ మనకి భయం కలిగించే విషయం ఏంటంటే ఆ కొంతమంది ఎవరు అంటే దేవుడి యొక్క నామములో వాక్యాన్ని బోధించేవారు, దేవుని యొక్క నామములో దెయ్యాలను వెళ్ళగొట్టువారు, దేవుని యొక్క నామములో ఎన్నో అద్భుత కార్యములు చేయువారు. వాళ్ళు అంటారు, అదేంటి దేవా నీ యొక్క నామములో మేము బోధించలేదా, నీ నామములో మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ యొక్క నామములో మేము అద్భుత కార్యములు జరిపించలేదా, ఎందరినో స్వస్థపరచలేదా? కానీ అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరెవరో నేను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. ఈ రకంగా మనం చూసినట్టయితే ఇంకా వాక్య భాగంలో ఎన్నోసార్లు యోహాను సువార్తలో కూడా మనం చూసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటారు, మీరు నా యొక్క నిజమైన శిష్యులైతే, మీరు వాక్యమందు నిలిచిన వారైతే, అంటే మీరు వాక్యాన్ని వినటమే కాదు దాన్ని మీ యొక్క జీవితంలో జీవించే వారిగా ఉన్నట్టయితే, అంటే వాక్యంలో చెప్పినవి చేసినట్టయితే అన్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు నిజమైన గొర్రెలను మేకల నుండి వేరుపరచటం అన్నది కనిపిస్తూ వచ్చింది. క్రైస్తవ సమాజంలో ఈ దినము కూడా ప్రస్తుతము కూడా అబద్ధపు బోధకులు ఏ విధంగా ఉన్నారో అబద్ధపు విశ్వాసులు కూడా క్రైస్తవులు కూడా ఉంటూ వచ్చారు. నామమాత్రముగా దేవుణ్ణి నమ్ముకునేవారు, నిజముగా మారు మనస్సు కలిగి క్రొత్తగా జన్మిస్తే కానీ
దేవుడి యొక్క రాజ్యంలోనికి ఎవరు ప్రవేశించలేరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు మనకి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నికోడమా అన్న ఒక ఫరిసీయుడు ఒక సందేహంతో యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వస్తూ ఉంటాడు. వచ్చి ఏమని అడుగుతాడంటే, బోధకుడా, నీవు దేవుడి నుండి వచ్చిన వాడవని చెప్పి మేము ఎరుగుదము అని చెప్పి ఆయన యొక్క సందేహాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో ఓపెన్గా చెప్పడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము హృదయాంతర్యములు ఎరిగిన దేవుడు గనక మన అక్కడ వచ్చి ఉన్న నికోడమ గారి యొక్క హృదయపు సందేహం ఏమై ఉన్నదో ఎరిగి ఉన్నాడు కనుక పరలోక రాజ్యంలోని ప్రవేశించాలంటే ఏంటి అన్నది నికోడమ గారు అక్కడ అడగరు. కానీ ఆయన యొక్క హృదయంలో ఉన్న సందేహము గుర్తించిన యేసుక్రీస్తు ప్రభువారు దానికి సమాధానంగా ఏం చెప్తారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోకపు రాజ్యంలో వాడు ప్రవేశించడు అనగానే అక్కడ నికోడమ గారికి ఒక ప్రశ్న, ఎలా క్రొత్తగా జన్మించగలము, ఎలా క్రొత్తగా మారగలము, మళ్ళీ మన యొక్క తల్లి గర్భములోనికి వెళ్ళి మళ్ళీ మనం పుట్టాలా అన్న ఒక అమాయకపు ప్రశ్న అక్కడ నికోడమ గారు అడగటము, యేసుక్రీస్తు ప్రభువారు దానికి సమాధానముగా ఒక బోధకుడు అయ్యుండి కూడా నీకు ఈ విషయాన్ని తెలియకపోవటం చాలా ఆశ్చర్యము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ఎజెకియేలు 36వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులు, ఒకడు క్రొత్తగా జన్మించాలంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా మళ్ళీ జన్మించాలి అన్న మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో దీనినే మనము క్రైస్తవ్యంలో మారు మనస్సు, రక్షణ, క్రొత్తగా జన్మించటము, బార్న్ అగైన్, సాల్వేషన్, ట్రూ డిసైపుల్స్, నిజమైన శిష్యులు, నిజమైన దేవుని పిల్లలు, నిజంగా పరలోకపు రాజ్యములో సహోదరులు, ఈ విధంగా ఎన్నో పేర్లుగా వాళ్ళని మనం పిలుచుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇదే మార్గము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉండగా ఆయన చెప్పిన ప్రకారము తప్పితే క్రొత్తగా జన్మించకుండా వేరొక రక్షింపబడకుండా వేరొక మార్గము మనకి లేదు. బాధాకరమైనది ఏంటంటే చిన్ననాటి నుండి క్రైస్తవ సమాజంలో నేను కూడా క్రైస్తవునిగా జన్మించినప్పటికీ మారు మనసు లేకుండా నేను ఈ లోకంలో నామమాత్రపు క్రైస్తవునిగా జీవించి ఉన్నప్పుడు నేను రక్షింపబడినట్టు కాదు, పరలోకానికి నేను చేరుకుంటానన్న నిరీక్షణ నాకు లేదు. అటువంటి నిరీక్షణ, అటువంటి ధైర్యము లేదా అటువంటి గొప్ప బహుమానము చేజిక్కించుకున్నామంటే అది కేవలము క్రైస్తవ కుటుంబంలో జన్మించడం కాదు, కానీ ఆ యొక్క క్రొత్తగా జన్మించటం వల్ల, మారు మనస్సు మనలో ఉండటం వల్ల. ఈ విషయములు మనం ఇప్పుడు ఎందుకు ధ్యానించుకుంటూ ఉన్నామంటే, ఇక్కడ సంగతుల్లో కూడా శిష్యులందరూ ఉంటూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అందులో 12గురిని యేసుక్రీస్తు ప్రభువారే ఎన్నుకున్నారు. మనకి ఆ యొక్క సంగతులు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకి స్పష్టంగా రాయబడి ఉంటాయి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శరీరం అనే రొట్టె గురించి, తన యొక్క రక్తం అనే ఆ యొక్క ద్రాక్ష రసం గురించి అక్కడ మాట్లాడుతూ ఉండగా, మీరు దాన్ని పుచ్చుకుంటూ ఉండాలి, మీరు దాన్ని త్రాగవలసి ఉండాలి అని చెప్పి అక్కడ చెప్పిన బట్టి ఒకేసారి శిష్యులందరూ ఆయన్ని ఎన్నో వేల మంది వెంబడిస్తూ ఉన్నారు. 20,000కు పైగా ఉన్న జనులు ఆయన్ని వెంబడిస్తూ ఉండగా ఒక్కసారి ఈ విషయములు వారికి చెప్పంగానే వాళ్ళందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా ఉంటారు. 66వ వచనంలో ఉంటుంది, అప్పటి నుండి ఆయన ఎందరో విడిచిపెట్టి మళ్ళీ ఆయన్ని ఎప్పటికీ వెంబడించలేదు అన్న మాటల్లో మనకు అక్కడ రాయబడి ఉంటాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభువారు అడగటము, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని చెప్పి అడగటము, శిష్యులను అడిగితే పేతురు గారికి దానికి సమాధానంగా, నీ దగ్గర తప్పితే ఈ యొక్క జీవపు మాటలు మాకు ఎక్కడ దొరుకును అని చెప్పి సమాధానం చెప్తూ ఉండగా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, మీ యొక్క 12గురిని నేనే ఎంచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని చెప్పి, మీలో ఒకడు దొంగ
అని చెప్పి అప్పటికి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉంటారు. సో యేసుక్రీస్తు ప్రభువారి వెంటే ఉండినా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ వినినా, యేసుక్రీస్తు ప్రభువారితో పరిచర్యలో పాలు పంచుకున్న, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు అనుక్షణము భోజనములో ప్రతిసారి భోజనములో కూర్చున్న, యేసుక్రీస్తు ప్రభువారితో నిద్రించిన, యేసుక్రీస్తు ప్రభువారి వెంట తిరిగినా కానీ నిజమైన విశ్వాసులు వేరుగా ఉంటూ ఉన్నారు. అబద్ధపు విశ్వాసి అయిన యోధా ఇస్కరియోతు వేరుగానే ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత వాక్య భాగంలో చెప్తారు, నీవు నాకు అప్పగించిన ప్రతి ఒక్కరిని రక్షించుకున్నాను, ఒక్క నాశనపుత్రుడు తప్ప, ఒక్క నాశనపుత్రుడు సన్ ఆఫ్ డిస్ట్రక్షన్ తప్ప అందరినీ నేను కాపాడుకున్నాను అని చెప్పి తండ్రికి ప్రార్థన చేస్తూ ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటారు. సో ఇది క్రైస్తవ సమాజంలో సహజంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది మనము చూసినట్టయితే ఒకానొక సమయంలో క్రీస్తు యొక్క పేరులో, క్రీస్తు యొక్క నామములో క్రిస్టియన్ క్రుసేడ్స్ అన్న పేరులో క్రైస్తవులు రాజ్యములో ఉండగా ఆ యొక్క హిస్టరీలో ఏం జరిగిందంటే ఎందరూ ముస్లిమ్స్ను అన్య విశ్వాసాలను క్రైస్తవులు క్రైస్తవ్యం యొక్క నామములో క్రీస్తు యొక్క పేరులో ఎంతోమందిని చంపివేయటం అన్నది మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ ఎ వెరీ డార్క్ హిస్టరీ అండ్ ఎ డార్క్ స్టెయిన్ అపాన్ ద రిలీజియన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో అదొక చెరగని ముద్రగా, చెరగని ఒక చీకటి మచ్చగా మిగిలిపోతూ ఉంది. మనము మరి వాళ్ళందరూ క్రైస్తవులా అని చెప్పి ప్రశ్నించినట్టయితే వాళ్ళు క్రైస్తవులం అని చెప్పి చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు అబద్ధపు క్రైస్తవులుగా, అబద్ధపు విశ్వాసులుగా ఉంటున్నారు. ఎందుకంటే ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన విశ్వాసులు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినది ఏంటి? ఎవరైతే నా వాక్యమందు నిలిచిన వారైతే వాళ్ళు నా యొక్క శిష్యులు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే వాక్యములో నిలిచిన వారైతే, కేవలము మనం క్రైస్తవులు అని చెప్పుకుంటాము, మనము క్రీస్తు పేరు చెప్పుకుంటాము, క్రీస్తునే పూజిస్తున్నామంటాము, కానీ ఈ వాక్యాన్ని మనం చేయనట్టయితే నిజానికి బాధాకరమైనది ఏంటంటే ప్రియులారా, మనము క్రైస్తవులము, నిజమైన క్రైస్తవులము కాదు. మనుషులు నమ్మచ్చు, మనల్ని మనం మోసం చేసుకోవచ్చు, కానీ తీర్పు దినమున దేవుడు మనల్ని ప్రశ్నించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఒకసారి నాతో చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనము ఇంకొకసారి మళ్ళీ చదువుతున్నాను. అందరూ మీ యొక్క బైబిల్ గ్రంథము నాతో కలిసి తిప్పవలసిందిగా కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. 22వ వచనం కూడా ఒకసారి చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగనని, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. జాగ్రత్త పడవలసిన సమయం ప్రియులారా. నిజముగా ఇది ఒక్కసారి హృదయాన్ని కలవరపరిచే లేదా ఒకసారి కదిల్చి వేసే విషయములుగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని ప్రతిదినం ఉపయోగించటం ఏంటి, దేవుని యొక్క నామములో ఉపయోగించటమే కాదు, యేసయ్య అనటమే కాదు, యేసయ్య నామములో ఎన్నో అద్భుత కార్యములు జరిగించటం ఏంటి, దేవుడు వచ్చి నీవెవరో నేను ఎరగను, అక్రమం చేయవార్లారా అని మనల్ని పిలవటము చాలా భయంకరమైన సంగతులు. అందుకే ముందుగానే వాక్యము ముందుగానే మనకి తెలియపరుస్తుంది, యేసయ్య నామాన్ని మనం ఉచ్చరించటము కాదు. ఎందుకంటే దెయ్యాలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క నామమందు వణుకుచున్నవి అన్న మాటలు మనకి యాకోబు గారు 2వ అధ్యాయంలో మనకి చెప్తూ ఉన్నారు. ఒకసారి నాతో పాటు యాకోబు గ్రంథం తిప్పండి. జేమ్స్ చాప్టర్ 2, యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 19th verse. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. సో
దేవుడు ఒక్కడే అని చెప్పటము, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడా అని చెప్పేసి దెయ్యములు ఆయన్ని పిలవటము, ఇవన్నీ మనము కూడా చేసినట్టయితే దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ ఏ క్రిస్టియన్ జర్నీ. క్రైస్తవుని యొక్క ప్రయాణము అక్కడతో ముగిసిపోలేదు. అది మంచిదే, కానీ అక్కడతో ముగిసిపోలేదు. ఎందుకంటే అవి దెయ్యములు కూడా అదే పనిని చేస్తున్నాయి, కానీ వాటికి రక్షణ అనేది లేదు. అది పరలోకానికి అవి ఇంకా వెళ్ళలేకపోతూ ఉన్నాయి. సో మనము కూడా దేవుడే నిజమైన వాడు, దేవుడు ఒక్కడే, అది యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పటము అక్కడితో మన యొక్క విశ్వాస జీవితం ముగిసిపోలేదు. ఇంకా అది కనీసము మొదలు కూడా అవ్వలేదు. దాని తర్వాత చేయవలసింది ఏంటంటే నమ్మటమే కాదు, దాని ప్రకారంగా జీవించటం, వినటమే కాదు, దాని ప్రకారంగా మనము పాటించటం. అందుకే వాక్యంలో మనకుంటుంది, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యాన్ని విని ఒప్పుకుంటాం కాదు, వాక్యాన్ని మనము విని దాని ప్రకారంగా మనము చేయటము. ఇది శిష్యులలో కనిపించింది, నిజమైన శిష్యులలో కనిపించింది, యోధా ఇస్కరియోతులో కనిపించలేదు. ఇద్దరు దేవుని యొక్క వాక్యం విన్నారు, ఇద్దరు దేవుని వెంటే ఉన్నారు, ఇద్దరు దేవుణ్ణి వెంబడించారు. కానీ కొంతమంది దాన్ని పాటించి నిజమైన శిష్యులుగా మారారు. ఒకడు దాన్ని ధిక్కరించి అబద్ధపు విశ్వాసిగా, అబద్ధపు శిష్యునిగా, నాశన పాత్రుడిగా మిగిలాడు. అది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనకి కనిపిస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఇది మన యొక్క రక్షణకి సంబంధించిన విషయం. మిగిలిన విషయములైతే పెద్దగా పట్టించుకోవాల్సిన, లెక్క చేయాల్సిన అవసరము లేదు. కానీ ఇది మన యొక్క జీవితము, మన యొక్క విశ్వాసము, మన యొక్క సమస్త జ్ఞానము ఆధారపడుతూ ఉన్న ఒక విషయము. ఏంటి అంటే మనము రక్షింపబడి ఉన్నామా లేదా, నిజముగా ఆ యొక్క నిజమైన శిష్యుల గుంపులో ఉన్నామా లేదా, లేదా ఉన్నామనుకుని మనల్ని మనము మోసం చేసుకుంటూ ఉన్నామా, ఇరుగు పొరుగు వారి కొరకో, లేదా మిగిలిన క్రైస్తవ సమాజం కొరకో, మిగిలిన కుటుంబం కొరకో మనల్ని మనము ఆ విధంగా మోసం చేసుకుంటూ ఉన్నామా, లేదా నిజముగా క్రొత్తగా జన్మించి నిజంగా దేవుణ్ణి మన యొక్క తండ్రిగా స్వీకరించి ఆ యొక్క దేవుని చేత నీవెవరో నేను ఎరగను అక్రమం చేయవాళ్ళారా నా యుద్ధ నుండి పొండి అనే స్థితిలో మనము ఉన్నామా లేదా అన్నది ఒక ప్రశ్నగా మనకు ఉంటూ ఉండగా, ఈరోజు మనం చూసుకోబోయే వాక్య భాగంలో రెండో విషయం ఏంటంటే, దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ రియల్ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుని యొక్క గుణాలుగా ఈ యొక్క రోజున మనము రెండవ గుణము చూసుకోబోతూ ఉన్నాము. గత వారం మనము మొట్టమొదటి చూసుకున్నాము. మొట్టమొదటిది ఏంటంటే, నిజమైన క్రైస్తవులు ఏ విధంగా ఉంటారంటే దేవుణ్ణి వారి యొక్క పూర్ణ మనసుతో ప్రేమించేవారిగా, ఆయన్ని మహిమపరిచేవారిగా ఉంటూ ఉంటారు. దేవుణ్ణి ఘనపరిచేవారిగా, ఆయన్ని ప్రేమించటము, ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయనను మహిమపరచటం, మనల్ని మనము మహిమపరచుకోవటం కాదు, లేదా మన యొక్క తోటి వారిని మనుషులను మహిమపరచటం కాదు, లేదా వస్తువులను, దేవుడు సృజించిన వస్తువులు ఉంటాయి కదా, వస్తువులను కానీ, రాళ్ళని కానీ, లేదా మన యొక్క ఇంటిలో ఉన్న వస్తువులను కానీ, ఐశ్వర్యాన్ని కానీ, దేన్ని మనము మహిమపరచటం కాదు, కానీ దేవాతి దేవుణ్ణి మహిమపరచటము మనం గత వారము నేర్చుకుంటూ ఉన్నాము. ఏ విధంగా మహిమపరచగలము? మనం ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించినట్టయితే, మనల్ని మనము తిరస్కరించుకుని, ఈ యొక్క లోకపరమైన వస్తువులన్నింటినీ తిరస్కరించి దేవునికి అటువంటి ప్రాముఖ్య స్థానం ఇచ్చినట్టయితే మనం ఆయన్ని నిజముగా ప్రేమించే వారిగా ఉంటూ ఉన్నాము. అది మొదటి లక్షణము, నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణము. అబద్ధపు క్రైస్తవులు ఏ విధంగా ఉంటారు అంటే యోధా ఇస్కరియోతు వలె ఉంటారు అని చెప్పి మనకు ఒక సమాధానం దొరుకుతుంది. యోధా ఇస్కరియోతు ఏ విధంగా ఉన్నాడు? యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించలేదు. ప్రేమించానని చెప్పేసి అనుకున్నాడు, కానీ నిజానికి ఆయన ప్రేమించుకుంది వాడిని వాడే ప్రేమించుకున్నాడు. అవకాశము దొరకంగానే
యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేశాడు. వీడికి దొరికి ఆ యొక్క 30 వెండి నాణేల కొరకు ఆశపడ్డాడు. ఈ లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించాడు. వాడి యొక్క శరీరాన్ని సుఖపెట్టుకోవాలన్న వాడిని ప్రేమించుకున్నాడు. అనగా వాడు మహిమపరుచుకుంటూ ఉన్నాడు. ఈ లోకపరమైన ధనానికి మహిమను చేకూర్చాడు. దేవుణ్ణి తిరస్కరించాడు. నాశన పాత్రుడుగా ఈ యొక్క లోకంలో జీవించాడు. వాడి వలే కాక మనము నిజమైన క్రైస్తవులుగా ఉండినట్టయితే, నిజమైన దేవుని యొక్క బిడ్డలుగా ఉండినట్టయితే మనం ఎవరిని ప్రేమిస్తాము అంటే దేవుణ్ణి ప్రేమిస్తాము, మనల్ని మనం తిరస్కరించుకుంటాము, ఆ యొక్క నిజమైన దేవుణ్ణి మనము వెంబడిస్తాము. సో ఈ దినము రెండవ విషయం ఏంటంటే, కేవలము మన యొక్క దేవుణ్ణి ప్రేమించటమే కాదు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు కూడా మనం పాటించటం. ఆయన మీద ప్రేమ ఉంటేనే కదా ఆయన చెప్పినట్టు చేస్తాము. ప్రేమ లేనిచో మనం ఆయన చెప్పినట్టు ఎందుకు చేస్తాము? నిజమైన ప్రేమ ఉంటే ఆయన్ని మనము మహిమపరుస్తాము. ఆయన్ని మహిమపరచడానికి ఆయన చెప్పిన ప్రతిదాన్ని మనము చేస్తాము. ఆయన ఇంకో మాట ఆయన్ని ప్రేమించమని చెప్పాడు. రెండవ మాట ఏం చెప్పి ఉన్నాడు? మనం ఈ దినము అక్కడ నుండి చూసుకోబోతున్నాము. చూడండి 34వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్తున్న ఆజ్ఞ ఏంటంటే, మీరు మీ యొక్క పొరుగు వారిని ప్రేమించుడి. క్లుప్తంగా చెప్పాలంటే ఎందుకు ఆ విధంగా ప్రేమించాలి? ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించినట్టే మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ మాటలు చెప్తున్న వారిని ఒకసారి ఎవరికి చెప్తున్నాడంటే యూదులకు చెప్తూ ఉన్నాడు. యూదులకు ఈ విషయం తెలియదా? యూదులకు పాత నిబంధనలు ఈ యొక్క సంగతులు లేవా? స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఒకసారి నాతో పాటు నిర్గమాకాండము 20వ అధ్యాయం చెప్పండి. ఒక 10 ఆజ్ఞలు మనకి అక్కడ దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందులో 4 ఆజ్ఞలు మనకి 11 వచనముల వరకు, 1 నుండి 11 వచనముల వరకు కనిపిస్తాయి. మిగిలిన 6 ఆజ్ఞలు ఏంటి అంటే, మీ యొక్క తల్లిదండ్రులను సన్మానించుడి, మీ యొక్క పొరుగువారి నరహత్య చేయుకుడి, 14వ వచనము వ్యభిచరించుకుడి, 15వ వచనము దొంగిలించుకుడి, 16వ వచనము నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యము పలుకకూడదు, 17వ వచనము వారిది ఏది ఆశించకూడదు. ఈ విధంగా మనకి 10 ఆజ్ఞలు ఇవ్వబడుతూ ఉన్నాయి. అందులో 6 ఆజ్ఞలు ఏంటంటే మనిషికి ఉన్న సంబంధాన్ని చూపించేవి. పైనున్న 4 వాక్యములు 4 ఆజ్ఞలు మనకి మనిషికి దేవునికి ఉన్న సంబంధాన్ని గూర్చిన ఆజ్ఞలుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ తర్వాతి 6 ఆజ్ఞలు చూసుకున్నట్టయితే మనిషికి ఉన్న సంబంధాన్ని ఆజ్ఞగా మనకి ఇవ్వబడుతున్నాయి. మనం తోటి మనుషులతో ఏ విధంగా ఉండాలి, మన యొక్క పితరులను, మన యొక్క తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలి, మన యొక్క తోటి మనుషులను ఏ విధంగా మనము ఎటువంటి హాని తలపెట్టకూడదు, మన యొక్క తోటి వారి నుండి మనం ఏది దొంగిలించకూడదు, మన యొక్క తోటి వారి నుండి మనం ఏది ఆశించకూడదు, మన యొక్క తోటి వారి నుండి వారి మీద అబద్ధపు సాక్ష్యములు పలకకూడదు, వ్యభిచరించకూడదు. ఈ విధంగా మనకి మనుషులకి ఉన్న సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, మీ యొక్క దేవుడైన యెహోవాను మీరు ప్రేమించు. రెండవది ఏంటంటే మన యొక్క పొరుగువారిని ప్రేమించడం. మన యొక్క పొరుగువారిని మనం ప్రేమించినట్టయితే నేను చెప్పిన మిగిలిన యొక్క 6 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి వారికి వ్యతిరేకంగా తలపెట్టగలము. మనం వారి వ్యతిరేకంగా ఆ విషయములు ఏమి చేయలేము. సో యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధపు విశ్వాసి అయిన ఆ యొక్క దుష్టుడైన యూదా ఇస్కరియోతు వెళ్ళిపోగానే ఆ యొక్క శిష్యులు మాత్రమే నిజమైన వారు ఉండగానే వారికి చెప్తున్న సంగతి, యేసుక్రీస్తు ప్రభువారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయము రాగా వాళ్ళకి ముఖ్యముగా ఇస్తున్న ఆజ్ఞ, మీ యొక్క పొరుగువారిని ప్రేమించుడి. ఎందుకు ఈ విషయములు మళ్ళీ చెప్తున్నారు? పాత నిబంధనలో ఆల్రెడీ చెప్పి ఉన్నవి కదా అంటే, అవి చెప్పబడి ఉన్నవి కానీ వాటిని పాటించేవారిగా అక్కడ ఉన్న యూదులు లేరు. యూదాయిజంలో ప్రేమ మనకి కనపడదు. వాళ్ళు
వాళ్ళ యొక్క గ్రంథములు, వాళ్ళ యొక్క వాక్యములో ఎంత ప్రేమ గురించి రాయబడి ఉన్నా వాళ్ళు దాన్ని పాటించే వారిగా వాళ్ళు లేరు. వాళ్ళు ఆ యొక్క పాత నిబంధనని చదివి ధ్యానిస్తారే కానీ వాళ్ళ యొక్క క్రియల రూపంలో చేసేవారిగా వాళ్ళు లేరు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇంకొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ మనం గమనించినట్టయితే ఆఖరికి తన యొక్క శిష్యులు కాళ్ళు కడగటానికి యేసుక్రీస్తు ప్రభువారు యోధా ఇస్కరియోతు వాళ్ళ మధ్య ఉన్నప్పుడే తన యొక్క శిష్యుల యొక్క పాదములు యేసుక్రీస్తు ప్రభువారు కడిగినట్టు మనకి ఈ యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే కనిపిస్తూ ఉంటుంది. యోధా ఇస్కరియోతు మోసగించటానికి వెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు యోధా ఇస్కరియోతుతో సహా మిగిలిన శిష్యులందరి పాదములు కడగటానికి సిద్ధపడ్డాడు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల కాళ్ళు కడుగుదామన్నప్పుడు మిగిలిన శిష్యులు ఎవరు, దేవా నా కాళ్ళు కడగటానికి నాకు అర్హత లేదు అని చెప్పారే కానీ, దేవా నువ్వు కడుగుతున్నావు కదా, నువ్వెందుకు మేం కడుగుతాము అని ముందుకు వచ్చిన వాళ్ళు అక్కడ మనకి ఎవరు లేరు. శిష్యులు అటువంటి పనిని చేయటానికి ఆ సమయంలో సిద్ధముగా వాళ్ళు లేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక మాదిరిని చూపించారు. నేను ఏ విధంగా తగ్గించుకున్నానో, నేను ఏ విధంగా అవతల వారిని ప్రేమించుకుని నన్ను నేను తగ్గించి వాళ్ళ యొక్క పాదములు కడిగానో మీరు కూడా అలాగే ఉండాలి అని వారికి ఒక ఉదాహరణగా వారికి ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నారు. కానీ అక్కడ శిష్యుల యొక్క మనసు చూసినట్టయితే వాళ్ళు దేవుని వెంబడించిన, దేవుని యొక్క బోధ వింటూ ఉన్న వారు మాత్రము యూదులు గనక యూదుల్లో సహజంగా అటువంటి ప్రేమ కనిపించదు. అటువంటి ప్రేమతో నిండి ఉన్న సమాజము కానీ, ఆ యొక్క ప్రేమతో నిండి ఉన్న సహవాసము కానీ అక్కడ వారికి ఉండదు కనుక వారంతట వాళ్ళు వచ్చి శిష్యుల యొక్క పాదములు కడిగే హృదయం వారికి ఆ సమయంలో లేదు. అటువంటి ప్రేమ వాళ్ళల్లో ఆ సమయంలో లేదు. ఎందుకు ఆ విధంగా ఉన్నారు వాళ్ళంటే, వాళ్ళల్లో ఎన్నో విభేదాలు ఉంటూ ఉన్నాయి, ఎన్నో విధాలుగా వాళ్ళు విభజింపబడుతూ ఉన్నారు. వాళ్ళు చూసినట్టయితే ఆర్ మెనీ డివిజన్స్ అమాంగ్ జుడాయిజం. వాళ్ళు చూసినట్టయితే వాళ్ళు యూదులని దేవుని చేత ఎన్నుకోబడిన వారని, ఈ లోకంలో మిగిలిన వారందరూ అన్యులుగా భావిస్తూ వాళ్ళందరూ అర్హులు కానివారిగా చూసుకుంటూ వీళ్ళు కొద్దిగా గర్వించేవారిగా వాళ్ళు అక్కడ ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు వారికి మిగిలిన అన్యులకు ప్రేమ చూపించేవారిగా వాళ్ళు లేరు. దేవుని యొక్క ప్రేమ చూపించి ఆ ప్రేమని ప్రకటించేవారిగా వాళ్ళు లేరు. కానీ వీళ్ళు ఎక్కువగా చేసుకుని స్వార్థపూరితంగా గర్వించేవారిగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎన్నో విధాలుగా వాళ్ళు విడిపోయిన వారిగా ఉంటూ ఉన్నారు, విభజించబడిన వారిగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రాంతాల వారిగా, వాళ్ళ యొక్క గోత్రాల విధంగా, వాళ్ళ యొక్క అన్యులు వీళ్ళు యూదులు అన్న విధంగా, సమరయులు వాళ్ళు తక్కువ జాతి వారిగా, వెలివేయబడిన వారిగా, వీళ్ళు ఏమో యూదులుగా, ఫరసీయులు ఏమో ఉన్నత స్థానంలో దేవుని యొక్క పని చేయువారిగా, మిగిలిన వారందరూ వారి యొక్క పొట్ట కొరకు మిగిలిన పనులు అనగా వ్యవసాయం కానీ ఏదైనా వారి యొక్క పనిని వాళ్ళు చేసుకునేవారిగా, ఈ విధంగా ఎన్నో భిన్నమైన డివిజన్స్ వాళ్ళ మధ్య ఉంటూ ఉన్నాయి. కొంతమంది ఎక్కువ వారిగా, కొంతమంది తక్కువ వారిగా, ఎక్కువ వారు వాళ్ళని వాళ్ళు గణపరుచుకుంటూ వాళ్ళ స్థాయిలో ఉన్న వారితోనే వాళ్ళు కలుసుకుంటూ, తక్కువ స్థాయి వారిని తిరస్కరిస్తూ, తక్కువ స్థాయి వారిని తీసిపడేస్తూ ప్రేమని చూపించకుండా ఉండేవారిగా ఆ కాలంలో యూదులు ఉంటూ ఉన్నారు. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ప్రస్తుత కాలం కూడా జ్ఞాపకం వస్తూ ఉంది కదా. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో కూడా ఇటువంటి విధంగానే ప్రస్తుత సమాజము కూడా ఉంటూ ఉంది. మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏ విధంగా ఉన్నారు మనుషులు అంటే, ఎన్నో విధాలైన డివిజన్స్తో విడిపోతూ ఉంటూ ఉన్నారు. అది ప్రాంతాలుగా విడిపోవచ్చు, భాషలుగా విడిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ యొక్క విశ్వాసాల ద్వారా విడిపోయి ఉండొచ్చు, ఎన్నో జాతులుగా, ఎన్నో
కులాలుగా, ఎన్నో ఆర్థికమైన పరిస్థితులుగా, ఆర్థికంగా విభజింపబడుతూ ఉన్నారు. అదేవిధంగా సామాజిక రంగంలో కూడా వారి యొక్క పనిని బట్టి, వాళ్ళ యొక్క చేసే వృత్తిని బట్టి కూడా అటువంటి విభజనలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది ప్రస్తుత బాధాకరమైన సమాజముగా మనకు కనిపిస్తుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు లేదా క్రైస్తవ్యము లేదా దేవాతి దేవుడి యొక్క కోరిక కాదు. దేవుడు అందరినీ తన యొక్క స్వారూప్యములో సృజించుకుంటూ ఉన్నాడు. ఎటువంటి భేదాలు లేదు, భేదం ఏం లేదు. అందరూ పాపులుగా ఉంటూ ఉన్నాము. రోమియోలు 3వ అధ్యాయంలో మనకు ఉంటుంది, భేదం ఏమి లేదు, అందరూ దేవుడిచ్చిన మహిమని కోల్పోయి బ్రతుకుతూ ఉన్నాము. భేదం ఏమి లేదు. ఏ రంగైనా ఈ భారతదేశంలో రంగుతో సంబంధించి ఎటువంటి విభేదాలు లేవు. కానీ ఒక్కసారి అమెరికా కానీ మిగిలిన వెస్ట్రన్ సైడ్ కంట్రీస్కి మనం వెళ్ళినట్టయితే రేసిజం అన్నది, అంటే రంగుతో సంబంధించిన గొడవలు, విభేదాలు చాలా ఎక్కువగా మనకి ఆ యొక్క ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. నల్లవారిగా, తెల్లవారిగా అక్కడ ఎన్నో విభజనలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో ఏ విధంగా కులాలుగా విడిపోయి మనుషులు దేవుడి యొక్క ప్రేమ పోయి బ్రతుకుతున్నారో, మిగిలిన వేరే దేశాల్లో ఆ విధంగా జాతులుగా వాళ్ళు విడిపోయి బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కడైనా కానీ, ఏదైనా కానీ విడిపోయి బ్రతకటము, ప్రేమ లేకుండా బ్రతకటం మాత్రము కామన్గా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది పాపం వల్ల ఈ లోకంలో ఆ విధంగా జరుగుతూ ఉంది. కానీ దేవుడి యొక్క హృదయము ఈ విధంగా అందరూ విడిపోయి బ్రతకాలి అన్నది కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడిగానే ఉంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడే సృజించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన స్వారూప్యములోనే ఈ లోకంలో ఉంటూ ఉన్నవారిగా ఉంటూ ఉన్నారు. మనము దేవుడు చెప్పాడు కనుక వారిని ప్రేమిస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క స్వారూప్యానికి కావాల్సిన గౌరవాన్ని మనం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే అది దేవుని యొక్క స్వారూప్యం. ఆయన యొక్క పోలికకి మనము గౌరవము ఇస్తూ ఉండాలి. వాళ్ళు ధనికుల, అల్పుల, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ, తక్కువ జాతి వారా, వాళ్ళు ఎటువంటి వారు అని చూసుకుని ప్రేమించేదాన్ని కండిషనల్ లవ్ అంటే స్వార్థమైన ప్రేమగా మనకి అది కనిపిస్తుంది. కానీ దేవుని యొక్క ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఏది ఆశించి ప్రేమించేది కాదు. అవతలోళ్ళు గనుల, అల్పుల, వాళ్ళు ఉన్నత స్థితి వాళ్ళ, అల్పమైన స్థితిలో ఉన్న వాళ్ళ, లేకపోతే వాళ్ళ యొక్క రంగేంటి, వాళ్ళ యొక్క జాతి ఏంటి, వాళ్ళ యొక్క కులం ఏంటి, వాళ్ళ యొక్క మతం ఏంటి, వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటి, ఇవన్నీ చూసుకుని ప్రేమించేది కాదు దేవుని యొక్క ప్రేమ. ఆయన నిస్వార్థంగా ప్రేమించేవాడిగా ఉంటూ ఉన్నాడు. తన యొక్క అల్పమైన శిష్యులను ఆ విధంగానే ఎంచుకుంటూ ఉన్నాడు. వాళ్ళు కొంతమంది చేపలు పట్టుకునే వారిగా ఉంటూ ఉన్నారు, వేరు పనులు చేసుకుంటూ ఉన్నారు. మత్తయ్య గారు ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్గా యూదుల చేత తిరస్కరింపబడుతూ, యూదుల చేత హీనంగా చూస్తూ, తాను రోమియోల యొక్క అధికారానికి అమ్మి వేసుకునే వాళ్ళగా చూసుకుంటూ ద్రోహం తలపెట్టిన వారిగా చూసి ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్గా ఉన్న మత్తయ్య గారిని కూడా దేవుడు ప్రేమించేవాడిగా ఉంటూ ఉన్నాడు. జక్కయ్యలాగా ఎన్నో అన్యాయం చేస్తూ యూదులను పీల్చుకుని డబ్బును వాళ్ళ నుండి దోచుకున్న అటువంటి జక్కయ్యను కూడా దేవుడు ప్రేమించేవాడిగా ఉంటూ ఉన్నాడు. సో దేవుడు ప్రతి ఒక్క మనిషిని స్వీకరించేవాడిగా, ప్రతి ఒక్కరిని క్షమించేవాడిగా, ప్రేమించేవాడిగా, నిస్వార్థమైన ప్రేమ కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆఖరికి తన్ని మోసగించి తన్ని ఆ విధంగా సిలువకి తీసుకుని పోయి ఆ యొక్క యోధ ఇస్కరియోతుని కూడా ప్రేమించి ఉన్నాడు. ఆయన యొక్క పాదములు కూడా ప్రేమించి తను తగ్గించుకొని కడిగి ఉన్నాడు. అటువంటి ప్రేమని మనల్ని కూడా నేర్చుకోమంటూ ఉన్నాడు. చూడండి ఆ యొక్క 34వ వచనము, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎఫెసీయులు 5వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఏమనుంటుందంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు ఎదుట మనము ఏ పాటి వారమండి? ఎంతటి అల్పులము, ఎటువంటి అర్హత లేని వారము. అటువంటి మనల్ని దేవాతి దేవుడు ఆ విధంగా ప్రేమించినట్టయితే, ఆయన మన కొరకు ఆ యొక్క సిలువలో మరణించినట్టయితే, మనల్ని కూడా ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు కనుక తిరిగి మనము ఆయన కొరకు మన యొక్క పొరుగువారిని అదేవిధంగా ప్రేమించమంటూ ఉన్నాడు. మన యొక్క పొరుగువారు అర్హత లేని వారు కావచ్చు, వాళ్ళు ఎటువంటి వారైనా కావచ్చు. అవన్నీ ఆలోచించకుండా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో, మనకు అర్హత లేకపోయినా, మనం ఎంతటి పురుగు వంటి వారమైనా, హీనమైన వారమైనా, ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, తన ప్రాణాన్ని అర్పించి అంతటి ప్రేమని మనకి పంచినప్పుడు మనం కూడా నిజముగా, ఇందాక చెప్పాను కదా, నిజమైన విశ్వాసులకు అబద్ధపు విశ్వాసులకు ఉన్న వ్యత్యాసము, యోధా ఇస్కరియోతుకు నిజమైన శిష్యులకు ఉన్న వ్యత్యాసము, నిజమైన క్రైస్తవులకు అబద్ధపు క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసము, మారు మనసు ఉన్నవారికి లేని వారికి ఉన్న వ్యత్యాసము, దేవుడి యొక్క వాక్యముని పాటించటము, దానికి లోబడటము. దేవుడు ఆ విధంగా ప్రేమించాడు. నేను ప్రేమించాను, నేను మీకు నా యొక్క రక్తమును పంచాను, మీకు అర్హత లేకపోయినా ప్రేమించాను, మీరు కూడా ఆ విధంగానే అర్హత ఉన్నా లేకపోయినా నిస్వార్థంగా నేను ప్రేమించినట్టే ప్రేమించమంటే, నిజమైన శిష్యులుగా మనము ప్రేమించగలిగితే దేవునికే మహిమ. ప్రేమించలేకపోతున్నాము, జాగ్రత్త పడుడి ప్రియులారా. ఒకసారి మిమ్మల్ని మీరు మీ యొక్క హృదయాన్ని పరిశీలించుకొనిడి. ఎందుకు ప్రేమించలేకపోతున్నారో మీ యొక్క సహోదరులను లేదా మీ యొక్క పొరుగు వారిని నిస్వార్థంగా ఆలోచించుకొనిడి. 1 యోహాను 3వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది మనకి, మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానము కదా. మనము ఒకరినొకరు నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించుకోవాలి. బికాస్ గాడ్ హ్యాస్ ఫస్ట్ లవ్డ్ us. దేవుడు మనల్ని ముందుగా ప్రేమించి ఉన్నాడు. అర్హత లేనప్పుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను మనల్కి పంచాడు. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటా. మనము మట్టి పట్టేసి ఉన్న అద్దము వలె ఉండకూడదు. అద్దములు వెలుగుని తీసుకున్నప్పుడు అద్దము యొక్క లక్షణం ఏంటంటే దాన్ని తిరిగి ప్రతిబింబిస్తూ ఉంటుంది. అద్దం అంతా మురికి పట్టేసినట్టయితే, అద్దం అంతా దుమ్ము పట్టినట్టయితే అది పొందుకున్న వెలుగును తిరిగి ప్రతిబింబించలేదు. మనము ఎటువంటి దుమ్ము లేకుండా నిష్కలంకమైన అద్దముల వలె ఉంటూ ఉండాలి. దేవుని యొక్క ప్రేమని మనం పొందుకున్నప్పుడు దాన్ని మన యొక్క పొరుగు వారికి పంచేవారిగా ఉంటూ ఉండాలి, ప్రతిబింబాలుగా ఉంటూ ఉండాలి ఆ యొక్క ప్రేమకు. అంతేగాని మురికి పట్టేసిన ఆ యొక్క అద్దముల వల్లే ఉన్నట్టయితే ఆ ప్రేమ మనతో ఆగిపోయిద్ది, కానీ చుట్టుపక్కన వారికి, మిగిలిన వారికి మనము పంచే అవకాశం మనకి దొరకదు. 35వ వచనం చూడండి, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. ఎలా తెలిసిద్ది? మనకి ఎలా తెలిసిద్ది మనం నిజంగా క్రైస్తవులమని? మనం ఈ విధంగా ప్రేమ చూపించినట్టయితే మనం క్రైస్తవులమని మనకి తెలిసిద్ది. మనతో పాటు మన యొక్క ఇరుగు పొరుగు వారికి, మన యొక్క సహోదరులకు, లేదా క్రైస్తవంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిద్ది. మనము చూపించే ప్రేమను బట్టి. ఆఖరిగా 1 తెస్సలోనియల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాము. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చునప్పుడు మన తండ్రి అయిన దేవుని యొద్దట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరికీ ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు
ప్రభువు దయచేయును గాక. ఏ విధంగా మనము ఒకరినొకరు ప్రేమించుకుంటామో, ఒకరినొకరు పురుగొల్పుకుంటామో, అది ఎందరికో మాదిరిగా, ఎందరికో అది ఒక ఉదాహరణగా ఉండి వారు కూడా ఆ విధంగా ప్రోత్సహింపబడేవారిగా, వారు కూడా ఆ విధంగా పురికొల్పబడేవారిగా, ఆ యొక్క ప్రేమలో ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా మారవలసిందిగా ఇక్కడ పౌలు గారు కూడా తెస్సలోనికీయులకు రాసే సమయంలో ఈ విధంగా రాస్తున్నారు. ఆలోచించుడి, రేపటి దినమున పరలోకములో మనము ఎవరితో ఆ యొక్క పరలోకపు రాజ్యములో ఉంటామో మనం ఎరుగము. మన యొక్క సహోదరులు, మన యొక్క సహోదరులు ఎవరవుతారో మనం ఎరుగము. లాజరు ధనికుడి యొక్క ఉపమానంలో ధనికుడు తక్కువగా చూశాడు లాజర్ని తక్కువ వాడిగా చూస్తూ, ధనికుడు ఆ విధంగా భోజనపు పంక్తిలో ఆనందిస్తుండగా దానిలో నుండి రాలిన ఆ యొక్క రొట్టె ముక్కలు, ఆ యొక్క పొడి తినేవాడిగా ఉంటున్నాడు లాజర్ గారు. అటువంటి లాజరు తర్వాత పరలోక స్థానంలో అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఈ యొక్క ధనికుడు మాత్రము ఆ యొక్క నిత్య నరకాగ్నిలో వెళ్ళిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో వాళ్ళు ఎటువంటి వారైనా కానీ, వారు ఎవరైనా కానీ దేవుని యొక్క ప్రేమకి అర్హులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు మనల్ని, అనర్హులుగా ఉన్న మనల్ని అర్హత కల్పించి ప్రేమించిన వాడిగా ఉన్నప్పుడు మనం కూడా అదేవిధంగా మన యొక్క పొరుగు వారిని ప్రేమించవలసిందిగా మనకి వాక్యం ఈ దినము నేర్పిస్తుంది. సో ఇక్కడతో ఈ యొక్క వాక్యముని ముగించుకుందాము. వచ్చే వారము మనము 36వ వచనం నుండి 38వ వచనం వరకు ధ్యానించుకుందాము. సో అందరూ కన్ను మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన సమయాన్ని ముగించుకుందాము. లెట్స్ ఆల్ ప్రే. ఆర్ డియర్ హెవెన్లీ ఫాదర్ లార్డ్, తండ్రి దేవా, ఈ యొక్క దినమున తండ్రి ఇంకొకసారి నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనములు దేవా. తండ్రి, ఈ యొక్క భేదములు లేక దేవా, ఏ యొక్క ప్రాంత భేదము లేదా విశ్వాస భేదము, మత భేదము, జాతి భేదము, రంగు భేదము అటువంటి ఏమీ లేక తండ్రి, నీవు ప్రతి ఒక్కరిని ప్రేమించమని, ఏ విధంగా నీవు మమ్మల్ని ప్రేమించావో దేవా, అర్హత లేని వారిగా తండ్రి ఈ లోకంలో పాపులుగా పడి చెడి జీవిస్తున్న మమ్మల్ని తండ్రి హత్తుకున్నావు. అటువంటి ప్రేమని తండ్రి మేము ప్రేమించమని చెప్పి నీ యొక్క వాక్యంతో మాకు నేర్పించినందుకు నీకు వేలాది వందనములు దేవా. తండ్రి, నేర్చుకున్న వాక్యము నిరుపయోగంగా పోక దేవా, మేము ఆ విధంగా తండ్రి విశ్వాసము నుండి అధిక విశ్వాసముకి ఎదగటానికి దేవా, అటువంటి నీ వాక్యముని లోబడి జీవించేవారిగా జీవించడానికి సహాయం చేయము దేవా. తండ్రి, ఆ యొక్క యూదుల వలె వాక్యము ముందుగా వారికి లభించినను దేవా, వారి యొక్క హృదయములు మాత్రం కఠినపరచబడి దేవా, రాతి హృదయములు కలిగి దేవా, ఆ యొక్క వాక్యానికి లోబడక వారిని వారు మహిమపరుచుకుంటూ దేవుడైన నిన్ను తండ్రి నిర్లక్ష్యపరిచి నీకు విరోధముగా జీవించారు తండ్రి. అటువంటి వారిగా మేము జీవించక తండ్రి, మాంసపు హృదయములు కలిగి ఉండి దేవా, పొందుకున్న వాక్యముని చిన్న పిల్లల వలె అటువంటి విశ్వాసము కలిగి దేవా, ఒకరినొకరు ప్రేమించుకొనటానికి, అటువంటి ప్రేమలో ఎదగటానికి, ఆ యొక్క ప్రేమ ద్వారా ఎందరికో క్రైస్తవులమన్న సాక్ష్యం పలకటానికి దేవా, ఎందరూ ఆ విధంగా పురికొల్పటానికి మాకు అవకాశాన్ని కల్పించము దేవా. మేము బలహీనులము తండ్రి దేవా, దుష్టుడి యొక్క కుయుక్తులకు తండ్రి, ఆ యొక్క శోధనలకు పడిపోయిన వారిగా ఉంటున్నాము దేవా. సహాయం చేయండి దేవా. కేవలము నీలో మేము బలవంతులము దేవా. తండ్రి, నీ యొక్క ప్రేమని మేము దేవా, ఏ మచ్చలు లేని, ఎటువంటి మురికి లేని అద్దము వలె నీ యొక్క ప్రేమని అందరికీ ప్రకాశింపజేయటానికి సహాయం చేయండి దేవా. తండ్రి దేవా, మా దగ్గరే నిలిచిపోయే నీళ్ల వలె నీ యొక్క ప్రేమని తండ్రి మాలో దాచి ఉంచుకునే బావుల వలె మేము ఎవరు ఉండక దేవా, నీ యొక్క ప్రేమని ఎందరికో పంచే నదుల వలె తండ్రి, అటువంటి ప్రవహించే నదుల వలె మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి. కృప చూపించుము దేవా. దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎవరైతే రాలేకపోయారో తండ్రి, వారికి ఇంకొక తరుణాన్ని దయచేసి దేవా, నీ యొక్క వాక్యం ముందు ఆనందించడానికి వారికి నువ్వు తరుణం దయచేయమని దేవా, మా అందరినీ ఆ విధంగా నీ యొక్క ప్రేమలో ఎదుగువారిగా, నీ యొక్క ప్రేమను పొందుకునే వారిగా, అది ఎందరికో పంచువారిగా మార్చమని మమ్మల్ని మేము తండ్రి నీ యొక్క చేతుల్లోనికి సమర్పించుకుంటూ దేవా, యొక్క ప్రార్థన రానున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యమైన నామంలో చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.